అభివృద్ధి కావాలంటే ఎవరు కావాలి? బాబు కావాలి. అవునా? మా పల్నాడులో అరాచకం ఏందో కొంత వ్యక్తులు చూపించారు, కానీ మేము చూపించాలంటే 5 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఎందుకు చేయాలి? మేము మాకు అభివృద్ధి కావాలి. వాళ్ళంతా వాళ్ళే పారిపోతున్నారు కదా, వాళ్ళంతా వాళ్ళే పారిపోతారు రేపు. కానీ మాకు అభివృద్ధి కావాలి. మాది రాజధాని, మా రాజధానిలో మా దమ్ము మాకుంది. మా బాబు గారు నిలబెడతారు మా రాజధానిని. అరాజకాలు మాకు వద్దు, మాకు అభివృద్ధి కావాలి. మేము అభివృద్ధి చేస్తాం, చేసి చూపిస్తాం. ఇంతకుముందు మేము తిట్టాం, వాళ్ళు తిట్టారు, మేము తిట్టాం. ఇప్పుడు తిడతాం, తిట్టకూడదు. ఎందుకు తెలుసా? తిడితే మనతో వాళ్ళకి తేడా ఏముంది? ఏమంటాం? ఇప్పుడు రోజు అయినా, కొడాల నాని అయినా, వల్లభనేని వంశీ అయినా, యోగి రమేష్ అయినా, అంబటి రాంబాబు అయినా, పిన్నెల రామకృష్ణారెడ్డి అయినా, సజ్జలైనా, ఏది తమ్మినేని సీతారాం అయినా అసెంబ్లీలో చేశాడు, చూసావా? అలా మనం చేయం, మనకొద్దు. మాకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి కోసం నిలబడ్డాం, అభివృద్ధి కోసం పోటీ చేసాం, అభివృద్ధి కోసమే నిలబడ్డాం. మేము తిట్టాం, వాళ్ళు తిట్టాం, మేము తిట్టాం. మమ్మల్ని టార్గెట్లు చేశారు, చేయని ఏమైంది? కానీ మేము అలా కోరుకోవట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, మాకు కావాల్సింది అభివృద్ధి. అది మాకు చేయాల్సింది ఎవరు తెలుసా? మాకు చేయాల్సింది ఎవరు అంటే బాబు కావాలి. అభివృద్ధి కావాలంటే బాబు కావాలి. చూసాం హైదరాబాద్ చూసామా? చూడలేదా? అలాంటిది అమరావతిని చేయలేడా? అదే 5 ఏళ్ళు ఇచ్చుంటే ఇలా ఎలా ఉండేది? తెలంగాణకి పోటీ పడేవాళ్ళం లేదా? ఒప్పుకున్నారుగా, కేసీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మాస్టర్ చెప్తున్నారు, పాపం తన ధర్మం తను పాటించాడు. ఎవరికి చేయలే, ఏమి చేయలేదని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టడు. అలా ఉండాలి. ఏమంటారు? అలా చేస్తే అభివృద్ధి జరిగినప్పుడు అందరం బాగుపడతాం. కొట్టుకొని తిట్టుకొని కొట్లాటలు జరిగితే ఏముంటుంది? ఏమన్నా ఉంటుందా? అభివృద్ధే కావాలి. వైసీపీ ఓడిపోయిందని జనాలేం లాస్ అయ్యేది ఏం లేదన్న. ఏంటంటే పేదోడికి కొంచెం కష్టంగా బతుకుతాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. పేదోడు చంద్రబాబు నాయుడు గారు పెడతాడు, కానీ చాలా కష్టం. 450 వాగ్దానాలు చేశాడు 2014లో. ఒకటి కూడా సరిగ్గా చేయలేదని చెప్పి 2019లో రిజల్ట్ అలా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఉన్నారు చిన్నపిల్లలకి చాలా ఇచ్చాడు, అమ్మఒడి అని చెప్పి చాలా పథకాలు ఇచ్చాడు. డెవలప్మెంట్ లేదు, రాజధాని లేదు అని చెప్పి జనాలు కొంచెం అట్ట ఉన్నారు. రిజల్ట్ ఇలా ఇచ్చారు, కానీ చూద్దాం. ఇప్పుడు దాకా పోయింది ఎంత కన్ఫామ్ అయింది 2 సీట్లే, కానీ లీడింగ్లో ఉంది. లీడింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, కానీ ఖచ్చితంగా టీడీపీనే వస్తుంది. ఆ లీడింగ్ చూస్తుంటే టీడీపీనే వస్తుంది, కానీ ఏం లేదు. ప్రజెంట్ అయితే రిజల్ట్ అలా ఉంది. అది చూద్దాం, ఇంకా 4 గంటల దాకా ఉంది టైం. ఫైనల్గా ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ 3 కలిసి ఉన్నాయి కాబట్టి, కలిసి ఉండవు కాబట్టి ఇది జరిగింది. కలిసి లేకపోతే చూసారు రిజల్ట్ 2019లో కలిసింది కాబట్టి ఇలా కూటమి కలిసింది కాబట్టి ఇలా రిజల్ట్ వచ్చింది. ఏదైతే జగన్ ఏమన్నాడంటే 175 సీట్లకు 175 సీట్లు ఖచ్చితంగా మాకే వస్తాయి, మీరు ఎంతమంది కలిసినా కూడా అని చెప్పి జగన్ చెప్పాడు. కరెక్టే పాయింట్, అదే కరెక్టే. అలాగే అనుకున్నారు చాలా, ఆంధ్రప్రదేశ్ మొత్తం అలాగే అనుకున్నారు చాలా వరకు. బట్ ఫైనల్ రిజల్ట్ చూస్తే తెలిసిద్దిగా ఏంటి నిజం ఏంటి అబద్ధం అనేది ఇప్పుడు తెలిసింది. ఈ మార్పు కారణాలు జనంలో ఏమంటారు? అదే కూటమి కలిసింది కాబట్టి, బీజేపీ టీడీపీ జనసేన పార్టీ కలిసింది కాబట్టి ప్లానింగ్తో పద్ధతితో పోయింది. అందుకనే విజన్ పోయింది ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్కి. అది అంటే పేదోడికి ఇప్పుడు చాలా కష్టం చదువుకోవాలంటే. 2019 నుంచి 2024 వరకు ఎడ్యుకేషన్ ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లలకు బాగా తెలుసు. ఎందుకంటే కాలువ దగ్గర చదువుకున్న పిల్లలు ఐఐటి చదువుకున్నంత రేంజ్లో చదువుకున్నారు మొన్నటిదాకా. వాళ్ళకి ఆ ఫుడ్ కానీ, లేని వాళ్ళకి ఫుడ్ కానీ, వాళ్ళ చదువు కానీ, వాళ్ళ డిజిటల్ బోర్డ్స్ మీద ఎడ్యుకేషన్ చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. డిజిటల్ బోర్డ్స్ మీద మరి ఇప్పుడు చూడాలి, మరి ఆ డిజిటల్ బోర్డ్స్ ఉంటాయా ఉండవా అనేది ఇప్పుడు లెట్స్ సీ టుగెదర్ ఎలా ఉండేది చూడాలి. అది నాకు చాలా సంతోషంగా ఉంది. జనసేన పార్టీ 21 స్థానాలు వస్తాయని చాలా సంతోషంగా ఉంది. కాకపోతే అక్కడక్కడ జనసేన పార్టీలో ఉన్న వ్యక్తులు ఓట్లు వేసి చాలా అత్యధిక మెజారిటీతో నగ్గుతారని ఆశిస్తున్నాను. ఎలాగైనా సరే 20 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు కూడా నగ్గుతాడని చెప్పి అనుకుంటున్నాను. పోతే 1-2 సీట్లు పోవచ్చు, లేదంటే మొత్తం నగ్గచ్చు.
చెప్పలేం. ఎంపీ సీట్లు అయితే 2 ఎంపీ సీట్లు కూడా వస్తాయి, అదైతే పక్కా గ్యారంటీ. 21 స్థానాల్లో 20 సీట్లు 20 ఎమ్మెల్యే సీట్ల దాకా రావచ్చు, అది మాత్రం గ్యారంటీ ఇస్తున్నాం. నేను నా ఫస్ట్ ఓటు కూడా జనసేనకి వేసి చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నా ఫస్ట్ ఓటు రావడం ఇప్పుడే ఫస్ట్ టైము, అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అదైనా ఆ ఓటు కూడా జనసేనకి వేసాను, జనసేనకి వేయడంతో చాలా సంతోషంగా ఉంది. జై టీడీపీ. టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో అత్యధిక మెజారిటీతో నగ్గుతారని నేను ఆశిస్తున్నాను. దగ్గరగా 150 సీట్లు దాటుతాయని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ అయితే జగన్ అన్న గారికి వేసాను, కానీ మనకేమీ హైదరాబాదు ఆయన వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు పుట్టి పెరిగిన తర్వాత హైదరాబాద్ ఏంటి నాకు తెలీదు. అన్నయ్య గారు వచ్చిన తర్వాత ఊళ్ళంటా తిరుగుతాం, నాకు ఇదే ఫస్ట్ టైం. మళ్ళీ బావగారు వచ్చినారు, బావగారు వచ్చిన తర్వాత ఆంధ్రాలో బతకాలని, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. మళ్ళీ ఆంధ్రాలో బతకాలని, ఇలాంటి మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాను నేను. నేను ఈ సంవత్సరం అయితే ఈ పొట్టు అయితే టీడీపీకి వేసాను. నాకు సుఖం లేదు, ఇల్లు స్థలాలు రానిలేదు, ఏది లోన్ పెట్టుకున్నా మాకేమీ రానిలేదు. రౌడీయిజం గోండాయిజం బాగా ఎక్కువగా ఉందని మేము టీడీపీకి వేసుకున్నాం. జై టీడీపీ, జై చంద్రన్న. లాస్ట్ టైం కూడా నేను టీడీపీకి వేసాను, ఇప్పుడు టీడీపీకి వేసాను. నాకు జాబ్ క్యాలెండర్ లేదు, నేను యాజ్ ఎ స్టూడెంట్గా నాకు జాబ్ క్యాలెండర్ మాటలు తప్ప చేతల్లో అయితే ఏం లేదు. వాడు వచ్చి చేసింది ఏం లేదు. ఇప్పుడైనా కనీసం టీడీపీ వాళ్ళైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మంచిది. ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ 3 కలిసి ఉన్నాయి, దాని మీద అభిప్రాయం ఏంటి? జనసేన టీడీపీ కలిసి ఉన్నాడు, ఈ 3 కలిసి ఉండడం మూలంగానే జగన్ ఓడిపోయాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. లేకపోతే మళ్ళీ జగన్ వచ్చాడు. కానీ 175 సీట్లు సాధిస్తా అని చెప్పిన జగన్ ఈరోజు కారణం ఏంటి? వ్యతిరేకత. జాబ్స్ లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేదు, క్యాపిటలే సరిగ్గా లేదు. ఇంకా అక్కడ ఎక్కడి నుంచి గెలుస్తాడు? ఏ పనులు చేశాడని గెలుస్తాడు? జనాలకు డబ్బులు పంచి పెడితే గెలుస్తా అనేది మా తాతల కాలం లాంటి రాజకీయం అది. ఇప్పుడు అది పనిచేయదు. టీడీపీ గెలుస్తుంది పక్క. నాకు తెలిసి 150 కూటమితో కలిపి 150 పైన వస్తాయి.